హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూఆర్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో దసరా సందర్భంగా చాలామంది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా గెటప్స్ వేస్తూ ఉంటారు కదండీ! చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ఎలా వేసుకోవాలి అనేది చాలా ఈజీగా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు అనమాట. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే గనక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో లుక్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎప్పటి నుంచో కూడా ఈ వీడియో లుక్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుని చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే అయిపోయిందండి. బట్ ఇప్పటికైతే కుదిరిందనమాట. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా పారాని అయితే సెట్ చేసుకోవాలి అండి. చూస్తున్నారు కదా! ఇలా వైట్ చుక్కలు కూడా పెడితే చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉంటుందండి. ఆ తర్వాత హెయిర్ అంతా ఒక పక్కకు పెట్టేసి మేకప్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఏదైనా లోషన్ అయితే రాయాలండి. ఆ తర్వాత ఫౌండేషన్ అయితే అప్లై చేసుకోవాలి అనమాట. కొంచెం అమ్మవారి గెటప్ అనేటప్పటికి మనకి ఐలైనర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి. కళ్ళు అనేది మంచిగా హైలైట్ అవ్వాలి అనమాట. అలాగే ఐబ్రోస్ కూడా కొంచెం బ్రాడ్‌గా అయితే వేసుకోవాలి అండి. చూసారు కదా! ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రాడ్‌గా అయితే వేసుకోవాలి అనమాట. అలాగే అమ్మవారికి బొట్టు కూడా సెట్ చేసుకోవాలి అండి. 3 లైన్స్‌గా అయితే డ్రా చేస్తున్నాననమాట. మనకి బొట్టు తిలకం ఉంటుంది కదండీ! కలర్‌వి వాటితో అయితే 3 లైన్స్ అయితే డ్రా చేశాననమాట. ఇలా డ్రా చేసిన తర్వాత దీని మీద బొట్టు అయితే పెట్టుకోవాలి అండి. అమ్మవారికి ఎప్పుడూ కూడా బొట్టు అనేది పెద్దగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే గాజులనేవి చేతి నిండగా కూడా 2 చేతుల నిండుగా కూడా గాజులనేవి ఎక్కువగా ఉండాలి అనమాట. అలాగే బొట్టు ఆరేటప్పటికి లిప్‌స్టిక్ అయితే వేసేయాలండి. కొంచెం ఏది పెట్టినా కూడా కొంచెం బ్రాడ్‌గా అయితే ఉండాలి అనమాట. అలాగే బొట్టు కూడా పెద్ద సైజులో ఉండాలి అండి ఎప్పుడూ కూడా. ఈ బొట్టు పెట్టిన తర్వాత కింద ఒక స్టిక్కర్ కూడా ఉండాలి అండి. అప్పుడే లుక్ అనేది చాలా బావుంటుందండి. కళ్ళు ఎప్పుడూ కూడా హైలైట్‌గా ఉండాలి అనమాట. అలాగే శారీ ఫోల్డింగ్ విషయానికొచ్చేటప్పటికి ఇలా హైట్ చూసుకొని సకానికి ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి అండి. వాళ్ళ హైట్‌ని బట్టి మనం శారీ అనేది ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి అనమాట. అలాగే సకానికి పెట్టేసుకోవాలి అండి. శారీ సకానికి పెట్టేసుకొని ఆ తర్వాత మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముడి అయితే వేసుకోవాలి అనమాట. జారకుండా కొంచెం టైట్‌గా అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఏదైతే మనకి కింద పళ్ళు ఉంటుందో మనం పెట్టాం కదా! ఒక హాఫ్ అది మనం ఇలా వెనక వైపుని మనం కొంచెం లోపలికైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్నే కొంచెం ఎదరకైతే వస్తుందండి. ఇంకా క్లాత్ అయితే ఉంటుంది కదా! దాన్ని ఎదరకొచ్చిన తర్వాత అంచు ఏదైతే ఉందో అంచు దగ్గర నుంచి మనం పిల్స్ అయితే పెట్టుకోవాలి అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిల్స్ పెట్టుకొని ఫ్రంట్‌కి వచ్చేలాగా మనం అయితే పెట్టుకోవాలి అన్నమాట. ఇలా పిలిచి పెట్టుకున్న తర్వాత లోపలికైతే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఎప్పుడు ఫస్ట్ ఏసిన ముడి మాత్రం కొంచెం స్ట్రాంగ్‌గానే వేయాలి అనమాట. గట్టిగానే ఊడిపోకుండా ఉండేటట్లు వేసుకోవాలి అండి. ఆ తర్వాత శారీ ఎంత ఉందో ఒకసారి సమానంగా చేసుకొని ఈ కాళ్ళు లోపల నుంచి మనం పళ్ళు పెట్టుకోవడానికి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికైతే ఫోల్డ్ చేసుకోవాలి అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పళ్ళు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అండి. పళ్ళు ఎప్పుడూ కూడా చిన్నపిల్లలు కాబట్టి చిన్న ప్లీట్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి అన్నమాట. చిన్న ప్లీట్స్ అనేవి వచ్చి అలాగే హైట్ అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పిన్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిన దాన్ని కూడా ఎదరికి ఇందాక ఎలా అయితే చూసారో అలాగే ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి అనమాట. ఇలా చేసుకున్న తర్వాత వడ్లానం అయితే సెట్ చేసేస్తున్నాం అండి. పళ్ళు కూడా వడ్లానం లోపలికైతే సెట్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఏవైతే జ్యువెలరీ సెట్స్ ఉంటాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నిమ్మకాయల దండ కానీ, పువ్వులు కానీ ఇలా మీకు దగ్గర ఏదైతే ఉన్నాయో అమ్మవారికి వేసాయి అవన్నీ కూడా వేసేసుకోవాలి అండి. ఆ తర్వాత మనం హెయిర్ అయితే సెట్ చేస్తున్నాం అనమాట. హెయిర్ అనేది మీ ఇష్టమండి. ఇలా అయినా ఉంచేసుకోవచ్చు. లేదంటే సవరంతో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సవరం అనేది చేసినప్పుడు ఎనకాల టిక్స్ ఉంటాయి కదండీ! వాటిని అడ్జస్ట్ చేసి పెట్టేసుకుంటే ఎదరికి చూసారు కదండీ! లుక్ అయితే ఇలా ఉందనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కిరీటం కూడా పెట్టుకోవాలి అండి అమ్మవారికి.
చూసారు కదండీ! కిరీటం పెట్టిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే వచ్చిందండి. లుక్ అయితే చాలా చాలా వచ్చిందనమాట. మనం అడ్జస్ట్ చేసిన దాన్ని బట్టే ఉంటుందండి ప్రతీదీ కూడా. ఈ లుక్ నచ్చితే గనక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ అయితే తప్పకుండా కావాలండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.